తెలంగాణ పొలిటికల్ పటాకా మళ్లీ పేలింది. ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని అరెస్ట్ చేశారు పోలీసులు. పోలీసులతో వాగ్వాదం నుంచి అరెస్ట్ వరకు కౌశిక్ రెడ్డి ఎపిసోడ్ రక్తి కట్టించింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిని అరెస్ట్ చేశారు బంజారాహిల్స్ పోలీసులు. నిన్న బంజారాహిల్స్ పిఎస్ కు వెళ్లిన ఆయన హల్చల్ చేశారు. తన ఫిర్యాదును ఎందుకు తీసుకోవడం లేదని పోలీసులతో వాగ్వాదం చేశారు కౌశిక్ రెడ్డి. తమ విధులకు ఆటంకం కలిగించారని కౌశిక్ పై కేసు నమోదు చేశారు పోలీసులు. కొద్దిసేపటి క్రితం ఆయన్ను అరెస్ట్ చేసిన బంజారాహిల్స్ పోలీసులు పోలీస్ వాహనంలో తరలించారు. మరోవైపు గచ్చిబౌలి పిఎస్ లోనే ఉన్నారు హరీష్ రావు. ఉదయం కౌశిక్ రెడ్డి ఇంటి దగ్గర అరెస్ట్ చేశారు హరీష్ రావును. గచ్చిబౌలి పిఎస్ దగ్గర బీఆర్ఎస్ నేతలు ధర్నా చేస్తున్నారు. హరీష్ రావును వదిలేయాలంటూ నిరసన వ్యక్తం చేస్తున్నారు బీఆర్ఎస్ కార్యకర్తలు. బీఆర్ఎస్ కార్యకర్తల్ని బలవంతంగా తరలించారు పోలీసులు. పోలీస్ విధులకు ఆటంకం కలిగించారంటూ ఇటు కౌశిక్ రెడ్డి అరెస్ట్, కౌశిక్ రెడ్డికి సంఘీభావంలో కొండాపూర్లో ఆయన ఇంటికి వెళ్లిన హరీష్ రావు అరెస్ట్. తెలంగాణ గట్టు మీద ఇదే హాట్ టాపిక్. ఈ పరిణామాలకు సంబంధించి మరిన్ని వివరాలు అందించడానికి బంజారాహిల్స్ పిఎస్ ముందు మా ప్రతినిధులు రాకేష్, అలాగే గచ్చిబౌలి పిఎస్ దగ్గర ప్రణీత అందుబాటులో ఉన్నారు. రాకేష్, ముందుగా ఎలా ఉంది అక్కడ సిచ్యువేషన్? బీఆర్ఎస్ కార్యకర్తలందరూ కూడా అక్కడ ధర్నా చేసే సిచ్యువేషన్ కనిపిస్తోంది. ప్రెజెంట్ కండిషన్ ఎలా ఉంది అక్కడ? కౌశిక్ రెడ్డిని అరెస్ట్ చేసి లోపల తీసుకొచ్చారు. ఎఫ్ఐఆర్ కాపీ ఇవ్వట్లేదు, ఎలాంటి సమాచారం ఇవ్వట్లేదు, ఆయన కలవనివ్వట్లేదు అంటూ బీఆర్ఎస్కి సంబంధించిన లీగల్ టీం ఇక్కడికి వచ్చారు. ఆయన పైన నమోదు చేసినటువంటి సెక్షన్లు మాత్రమే పోలీసులు చెప్పారు, ఎఫ్ఐఆర్ కాపీ ఇవ్వలేదు అంటున్నారు. ఆయన పైన మెన్షన్ చేసినటువంటి సెక్షన్స్ 57, 126, 132, 224, 333, 351, 191, రెడ్ విత్ 190 ఇలాంటి సెక్షన్లన్నింటినీ పెట్టారు. ఈ సెక్షన్లలో లోపలికి దూసుకెళ్లడం, ట్రెస్పాస్ చేయడం, దౌర్జన్యం చేయడం, 10 మంది కంటే ఎక్కువగా గుంపును తీసుకొని రావడం, సిఐని బెదిరించడం, వీటన్నిటిపైన కూడా సెక్షన్ నమోదైనట్టుగా చెప్తున్నారు. మనతో పాటు లీగల్ సెల్ అడ్వకేట్స్ ఉన్నారు. లక్ష్మణ్, చెప్పండి, లోపలికి వెళ్ళారు కదా, ఏమన్నారు సిఐ గారితో మేము మాట్లాడడం జరిగిందండి. ఇక్కడ క్లియర్గా చాలా ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ అధికారికి తెలుసో లేదో మాకు తెలియదు. దిస్ ఈజ్ ద ఏఐజీ హాస్పిటల్ కౌశిక్ రెడ్డి గారికి ఈ మధ్యలో ఇచ్చిన మెడికల్ రిపోర్ట్. తను యూరిక్ యాసిడ్ అనే ప్రాబ్లంతో సఫర్ అవుతున్నారు. అంటే బిఎన్ఎస్ఎస్ రూల్ ప్రకారం ఏదైతే పేషెంట్ని అరెస్ట్ చేయడానికి లేదు. అదేవిధంగా తనకు ప్రాబ్లం ఉందని ఒక విక్టిమ్గా తను నిన్న వచ్చి బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో తన ఫోన్ ట్యాప్ అవుతుంది కాబట్టి ఎవరు ట్యాప్ చేస్తారో వాళ్ళ మీద యాక్షన్ తీసుకోమని కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆ టైంలో కౌశిక్ రెడ్డి గారు వాళ్ళ విధులకు ఆటంకం కలిగించారనే ఇష్యూలో కౌశిక్ రెడ్డి గారి మీద కంప్లైంట్ ఇచ్చి సిఐ గారు కంప్లైంట్ ఇచ్చి దాని మీద ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది. నిన్న ఎఫ్ఐఆర్ చేస్తే ఇప్పటివరకు ఎఫ్ఐఆర్ చేసిన ఇంటిమేషన్ కౌశిక్ రెడ్డి గారికి ఇవ్వలేదు, అడ్వకేట్స్గా మాకు ఇవ్వలేదు. ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళ అంటే వాళ్ళ ఇంట్లో ప్రాపర్టీని డ్యామేజ్ చేస్తూ, ఇల్లును ధ్వంసం చేస్తూ, తలుపులను ధ్వంసం చేస్తూ కౌశిక్ రెడ్డి గారిని ఇల్లీగల్గా అరెస్ట్ చేయడం జరిగింది. అంటే దిస్ ఈజ్ ద ఇల్లీగల్ అరెస్ట్, అంటే ఫండమెంటల్ రైట్స్ కూడా వైలేట్ చేశారు. ఈరోజు సెక్షన్స్ ఇప్పుడు మనం చూసాం కదా, సెక్షన్స్లో నాన్ బెయిలబుల్ సెక్షన్స్ ఎన్ని ఉన్నాయి, బెయిలబుల్ సెక్షన్స్ ఉన్నాయి, ఎన్ని రియాలిటీలో వర్తించాయి? క్లియర్గా ఇందులో ఉన్న ఏ సెక్షన్ కూడా మీరు చెప్పారు కదా ఇంతకుముందు 52 కావచ్చు, 127, 126 కావచ్చు, 190, 191, 333 సెక్షన్స్ కావచ్చు, ఏ సెక్షన్స్ కూడా అంటే వాళ్ళ దగ్గర ఉన్న ఎవిడెన్స్ ప్రకారం కౌశిక్ రెడ్డి గారికి అట్రాక్ట్ కావాలి. వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్ కూడా అట్రాక్ట్ కాదు. అంటే ఆయన ఇచ్చిన కంప్లైంట్లో యాక్షన్ తీసుకోవాల్సిన పోలీసులు ఇలా కంప్లైంట్ పెడితే ఆయన ఇచ్చిన కంప్లైంట్ విత్డ్రా చేసుకుంటామని అంత ఫోర్స్ఫుల్గా చేయడానికి మాత్రమే ఈ ఎఫ్ఐఆర్ బుక్ చేశారని మనకు అర్థం. అడ్వకేట్స్ని ఫస్ట్ వెళ్ళనివ్వలేదు, తర్వాత లోపలికి ఎలవ్ చేశారు. మీరు సిఐని కలిశారు, ఎఫ్ఐఆర్ కాపీ అడిగారా, ఏమన్నారు ఎఫ్ఐఆర్ కాపీ గురించి? క్లియర్గా మేము సిఐ గారిని కలిసినప్పుడు ఎఫ్ఐఆర్ కాపీ ఇవ్వమంటే సార్ ఆన్లైన్లో మేము అప్లోడ్ చేసాం, మీరు తీసుకుని అన్నారు. అంటే రైట్ టు అంటే కౌన్సిల్, నేను కౌశిక్ రెడ్డి గారి కౌన్సిల్గా నేను ఉన్నాను, కౌన్సిల్ కలిసే రైట్ ఉంటుంది, మీట్ టు ద అడ్వకేట్, బిఎన్ఎస్ఎస్ రూల్ అది. కాబట్టి మీరు కౌశిక్ రెడ్డి గారిని ఎఫ్ఐఆర్ ఇవ్వాలి, లేదా ఆయన లేకపోతే మాకు కౌన్సిల్గా మాకని ఇవ్వాలంటే సార్ మేము డాక్యుమెంట్స్ రెడీ చేసుకుంటున్నాము, రెడీ చేసిన తర్వాత అరెస్ట్ చేసే ముందు మీకు రిమాండ్ రిపోర్ట్ ఇస్తామని తను చెప్పడం జరిగింది. కానీ దిస్ ఈజ్ ఎ ఇల్లీగల్. ఎందుకంటే అరెస్ట్ చేసిన వెంటనే మినిట్లోనే అడ్వకేట్ కావచ్చు, ఫ్యామిలీ రిలేటివ్ కావచ్చు, అట్లీస్ట్ మీరు ఎఫ్ఐఆర్ ఇవ్వకండి, అట్లీస్ట్ కనీసం అరెస్ట్ ఇంటిమేషన్ అని ఇవ్వాలి. దిస్ ఈజ్ అ ఫండమెంటల్ రైట్ ఆఫ్ ది విక్టిమ్ ఆర్ అక్యూజ్డ్.
అలా ఇవ్వని పక్షంలో ఈ రిమాండ్ అనేది చెల్లదు, రిమాండ్ అనేది ఇల్లీగల్ అని మేము కోర్టులో ప్రూవ్ చేస్తాం. ఇప్పుడు హెల్త్ బాగాలేదని చెప్తా ఉన్నారు, యూరిక్ యాసిడ్తో బాధపడుతున్నారు, పోలీసులకు ఇన్ఫార్మ్ చేశారా, టాబ్లెట్స్ ఏమైనా తీసుకెళ్లారా, ఇప్పుడు ఎట్లా ఉంది ఆయన కండిషన్? మనకి కౌశిక్ గారు చెప్పడం జరిగింది ఇన్వెస్టిగేషన్ అధికారికి, పోలీసు వాళ్ళకి, వాళ్ళు ఎవరు కూడా తనని అంటే ఈవెన్ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ మిస్సెస్ కూడా రావడం జరిగింది, ఎవరు కూడా కలవనియట్లేదు, ట్యాబ్లెట్ కూడా తనకి ఇవ్వట్లేదు. నిజంగా తన హెల్త్ ప్రాబ్లం అయితే మాత్రం రెస్పాన్సిబిలిటీ కన్సర్న్ పోలీస్ అధికారులకు మాత్రమే ఉంటుంది. ఎప్పటి వరకు రిమాండ్ తీసుకెళ్లే అవకాశం ఉంది? లంచ్ తర్వాత కానీ ఈవినింగ్ 4-5 కానీ రిమాండ్ చేసే అవకాశం ఉంది. బెయిల్ ఛాన్సెస్ ఎట్లా ఉన్నాయి? 100% రిమాండ్ మేము రిజెక్షన్ పిటిషన్ మేము ఫైల్ చేయబోతున్నాము. బిలో 7 years ఉన్న అఫెన్స్ కాబట్టి 35 Clause 3 ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఫాలో కాలేదు కాబట్టి, ఆ రూల్ ప్రకారం నోటీస్ ఇవ్వలేదు కాబట్టి మేము రిమాండ్ రిజెక్ట్ చేయమని అడుగుతున్నాం. ఎస్, లోపల ఉన్నటువంటి కౌశిక్ రెడ్డికి యూరిక్ యాసిడ్ ఉంది, 8.1 యూరిక్ యాసిడ్తో బాధపడుతున్నారు. దానికి సంబంధించినటువంటి ఏఐజీ రిపోర్ట్ ఉంది. ఆ రిపోర్ట్ చూపించిన అట్లీస్ట్ టాబ్లెట్స్కి అనుమతించట్లేదు. ఆయన్ను కనీసం ఆసుపత్రికి తీసుకెళ్లేటువంటి అవసరం ఉంటుంది. అరెస్ట్ చేస్తున్నటువంటి విధానం, ఆ ప్రొసీడింగే తప్పుగా ఉంది కాబట్టి ఖచ్చితంగా బెయిల్ వచ్చే అవకాశం ఉందంటూ అడ్వకేట్ చెప్తూ ఉన్నారు.